అని వీళ్ళిద్దరి మధ్య గతంలో ఉన్న గ్యాప్ని ఇతను క్లియర్ చేయగలిగాడు. కాబట్టి ఇతని ద్వారా తెలుగుదేశానికి ఎసెక్ట్ నో డౌట్. కాపు సామాజిక వర్గంలో ఏదైతే బలమైన తీవ్ర వ్యతిరేకత ఇదివరకు ఉండేదో దాన్ని పోగొట్టి చంద్రబాబుతో లింకప్ చేయడం ద్వారా రంగా మరణం తర్వాత వచ్చిన గ్యాప్ని పవన్ కళ్యాణ్ పూడ్చాడు. 25 ఏళ్ల తర్వాత 89 కదా, ఇది 2024 అంటే దాదాపు 35 ఏళ్ల తర్వాత ఆ గ్యాప్ ని పూర్తి చేశాడు. కమ్మ కాపు సామాజిక వర్గాల ఐక్యతను క్రియేట్ చేశాడు. 70లలో నెహ్రూలు రంగాలకి మధ్యన ప్రారంభమైనటువంటి తగవులుతో ప్రారంభమైనటువంటి కాపు సామాజిక వర్గాల విభేదాన్ని పూర్తిగా రూపుమాపే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు పవన్ కళ్యాణ్. ఈ రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి వర్గ వైషమ్యాన్ని దూరం చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఓటింగ్ పరంగా చూస్తే ఇద్దరూ కలిస్తే ఓట్లేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ రేపు పొద్దున విడిగా పోటీ చేస్తే ఇదే సామాజిక వర్గం అతని వెనకాల వచ్చి ఓట్లేయరు, ఇదే చంద్రబాబు ప్రేమికులేమి వేయరు. అంతకైతే ఆ ప్లేసులో కనుక వైసీపీ గెలుస్తుందేమో అనుకున్నప్పుడు అక్కడ తెలుగుదేశం సరైన క్యాండిడేట్ లేకపోతే వీళ్ళకి వెయ్యాలి. కానీ తెలుగుదేశంలో నార్మల్గా ఆఫీస్ బాయ్ నుంచోబెట్టినా తెలుగుదేశానికి వేస్తారు తప్పించి వాళ్ళు ఇంకొకరికి వేయరు. ఈయన మాత్రం అది లేదు, రేపు పొద్దున్న నన్ను నమ్ముతారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. జగన్ని దెబ్బ కొట్టడం అనే కాన్సెప్ట్ చుట్టూతానే తన ఆలోచన ఉంది తప్పించి అతను వెళ్ళిపోతే తను నాయకుడు అవుతాడు అనే రూట్లో ఉన్నాడు. అంటే శాశ్వతంగా జగన్ని భూస్థాపితం చేయడం కోసం, అదే పార్టీని భూస్థాపితం చేయడం కోసం ఈ వినయ్ విధేయ రామ్ అనేది నిజంగా ఆయన అన్నట్టు 10+5 15 ఏళ్ళ పాటు ఉంటుందా? రాజకీయం అనేది మనం అనుకున్నట్టే ఉంటుంది అనుకుంటే 2014లో తెలుగుదేశం గెలవకూడదు. ఎందుకని? 2 కళ్ళ సిద్ధాంతంతో వచ్చింది. అది ఎందుకు గెలవాలి అసలు? లెక్క ప్రకారం అసలు లెటర్ రాసి ఇచ్చిందే తెలుగుదేశం. అంతకుముందు రాజశేఖర రెడ్డి కెలికితే దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి 2009లో లెటర్ రాసి ఇచ్చి వచ్చింది తెలుగుదేశం. మళ్ళీ ఆ తర్వాత చివరిలో రాష్ట్రం విభజనప్పుడు అక్కడ మాట అక్కడ, ఇక్కడ మాట ఇక్కడ చెప్పింది తెలుగుదేశం. మరి గెలవకూడదే, గెలిచింది కదా. అట్లాగే 2019లో జగన్ ఎట్ట గెలుస్తాడు? అద్భుతమైన పాలననే కదా.